హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అనేది దానిపైన మనం ఏంటంటే కొంచెం డిస్కస్ అనేది చేద్దాం. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మెసేజ్ అనేది చేస్తున్నారు, కామెంట్స్ అనేది చేస్తున్నారు. సార్, ఎస్ఎస్సి సిజిఎల్ 2024 అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అండ్ దీని యొక్క ఎగ్జామ్ అనేది మనకు ఏ మంత్లో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎగ్జాక్ట్గా డేట్స్ ఏమైనా చెప్పగలరా అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనం నార్మల్గా మన అఫీషియల్ వెబ్సైట్లో లేదా మన నోటిఫికేషన్లో ఏదైతే డేట్స్ అనేవి ఉన్నాయో, ఓకేనా, అక్కడ డేట్స్ అనేవి ఇవ్వలేదు, మంత్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ మన ఎస్ఎస్సి సిజిఎల్ 2024 నోటిఫికేషన్లో కనుక మనం చూస్తే మన టైర్ 1 ఎగ్జామ్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్లో జరుగుతుంది 2024లో అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దీనికి అర్థం ఏంటి? ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లోనా జరగచ్చు, అక్టోబర్లోనా జరగచ్చు అని చెప్పేసి మనం అనేది దీని నుంచి ఏం చెప్పొచ్చు, గెస్ అనేది చేయొచ్చు. అవునా? దాంతోపాటు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓకేనా, ఆబ్వియస్లీ నేనేంటంటే చాలా నోటిఫికేషన్స్ అనేవి చూశాను కాబట్టి నా థాట్ అనేది ఏంటి అంటే ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ లాస్ట్ లేదా అక్టోబర్ ఫస్ట్, ఓకేనా, సెప్టెంబర్ లాస్ట్లో లేదా అక్టోబర్ ఫస్ట్లో ఉంటుంది అని చెప్పేసి నేనేంటంటే అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో, దాంతోపాటు ఎవరైతే నార్త్ సైడ్ కొన్ని ఆఫీసెస్ ఉంటాయి కదా, డిపార్ట్మెంటల్ ఆఫీసెస్, అక్కడ వర్క్ చేసే వాళ్ళు, ఇక్కడ వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్, ఓకేనా, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని బేస్ పైన చూస్తే మన ఎగ్జామినేషన్ అనేది, ఓకేనా, మన ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ 10th నుంచి 10వ తారీఖు నుంచి సెప్టెంబర్ 23వ తారీఖు వరకు జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకేనా, సెప్టెంబర్ 10th నుంచి సెప్టెంబర్ 23rd వరకు జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే టెంటేటివ్ అన్నమాట, ఎగ్జాక్ట్ కాదు. వాళ్ళేంటంటే వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందో, ఓకేనా, వాళ్ళు కూడా గెస్ చేసి లేదా ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఏ విధంగా ఇది చెప్తారంటే ఏదైతే మన ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందో ఆ ఎగ్జామినేషన్ యొక్క స్లాట్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయండి? స్లాట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ అనేది మనం ఇంట్లో కూర్చొని రాయం కదా, మనం ఏం చేస్తాం, ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మనం ఎగ్జామినేషన్ అనేది రాస్తాం. సో ఈ స్లాట్స్ అనేవి ఏంటి అంటే ఏదైతే మనం మ్యాక్సిమం మన ఎగ్జామినేషన్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారో టీసీఎస్. ఈ టీసీఎస్ అనేది ఓన్లీ ఎస్ఎస్సి ఒకటే కాదు, వేరియస్ ఎగ్జామ్స్కి, అంటే ఎస్ఎస్సికి, బ్యాంకింగ్కి, రైల్వేకి అండ్ దాంతోపాటు ఏవైతే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయో అన్నిటికీ ఏంటంటే ఇది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. అంటే ఈ టీసీఎస్ దగ్గర ఏవైతే స్లాట్స్ అనేవి ఖాళీగా ఉంటాయో ఆ స్లాట్స్ని ఎస్ఎస్సి వాళ్ళు ఏంటంటే ఫిల్ చేసుకుంటారు. ఓకేనా, ఎస్ఎస్సి వాళ్ళు ఫిల్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఏంటంటే ఈ స్లాట్ బేసిస్ పైన ఇది చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, చెప్పడం అయితే జరిగింది. సో సెప్టెంబర్ 10th నుంచి సెప్టెంబర్ 23rd వరకు మన ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం అనేది ఉంది. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఇదే డేటా సార్ మీరు ఖచ్చితంగా చెప్పగలరా అంటే నేను కూడా చెప్పలేను, ఎవ్వరు కూడా చెప్పలేరు. ఓకేనా, మనకు ఎగ్జామినేషన్ అనేది ఎగ్జాక్ట్గా దాని యొక్క డేట్స్ అనేవి ఎప్పుడు తెలుస్తాయంటే 15 days ఎగ్జామ్ అనేది జరగడానికి ఒక 15 days ముందు మనకేంటంటే ఒక నోటీస్ అనేది వస్తుంది. దాని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జామినేషన్ అనేది ఈ డేట్స్లో ఉండొచ్చు అని చెప్పేసి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒక నోటీస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మనకేంటంటే ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకేంటంటే మన డేట్, సిటీ అండ్ టైమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కూడా ఏంటంటే ఒక 10 days ముందు అలా మనకేంటంటే వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనం కనుక చూస్తే ఇక్కడ మనకేంటంటే చాలా తక్కువ టైం ఉంది. లెట్ us సే సెప్టెంబర్ 15 అనుకుందామండి. సెప్టెంబర్ 15 నేనేమనుకున్నానంటే సెప్టెంబర్ 25 నుంచి మన ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ సెప్టెంబర్ 15 స్టార్ట్ అవుతున్నాయి అనుకుందాం. అవునా, ఇక్కడ మీరు కనుక చూస్తే 10 days గ్యాప్ ఉంది. ఓకేనా, 10 days ఏమైందంటే కొంచెం ముందుకు జరిగింది. సో ఈ 10 days అనేది మనవి కావు అనుకుని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఈ 10 daysకి సంబంధించిన కష్టం కానివ్వండి, హార్డ్ వర్క్ కానివ్వండి, మనం ఏంటంటే ఈ 10 days చదవాల్సినది ముందే చదివేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ లాస్ట్ 10 daysలో మనం ఆబ్వియస్గా ఏం చేస్తాం, రివిజన్ చేస్తాం. అంటే మన రివిజన్ అనేది ఏం చేయాలి, మనము అన్నిటికంటే తొందరగా దానికంటే ముందే మనం కంప్లీట్ అనేది చేశారు. సో బేసికలీ ఇప్పుడు ఇక్కడ నుంచి కనుక తీసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 40 days అనేది టైం అనేది ఉంది. అవునా, దగ్గర ఒక 40 days టైం ఉంది. సో ఈ 40 daysలో మీరు ఏం చేయాలి అంటే
ఒక చిన్న మాట, ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఈ ఒక్కటి పాటించండి, ఖచ్చితంగా మీ టైర్ 1 అనేది క్లియర్ అయిపోతుంది. ఏంటది? 40 డే కాబట్టి 40 మార్క్స్, 40 రోజులు 40 మార్క్స్. సరే ఎందుకు సార్ 40 డే 40 మార్క్స్, మినిమం 40 మార్క్స్? లేదు నేను సార్ ఇంకా కొంచెం కష్టపడతాను, ఇంకా కొంచెం ఇది చేస్తానంటే 40 డేస్ 40 మార్క్స్ కాకుండా 40 డేస్, దీని తర్వాత ఎన్ని 40లో హాఫ్ 20 60 మార్క్స్. అంటే అప్రాక్సిమేట్లీ రోజుకి 1.5 మార్క్ లాగా. ఓకేనా, 1.5 మార్క్. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇలాగా, మార్క్స్ అనేవి ఎక్కువగా రాయండి. కావాలంటే నేను రాసిస్తాను, ఎవరైనా నా దగ్గరకు వచ్చి పెన్ను పేపర్ తీసుకోనండి, బాండ్ పేపర్ తీసుకోనండి, నేను రాసిస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ CGL టైర్ 1 క్లియర్ చేయలేకపోతారో నేను కావాలంటే బయట నిలబెడతాను. ఓకేనా, ఎగ్జామ్ సెంటర్ బయట నిలబెడతాను. ఓకేనా, మీ స్కోర్ అనేది ఎంత ఉండొచ్చు సార్? 100 ఉండొచ్చు సార్, 110 ఉండొచ్చు సార్ అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇంకొంతమంది 145, 150, 160 ఉంటుంది సార్. వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే మార్క్స్. వీళ్ళేంటంటే ఎగ్జామ్కి ఒక 3 రోజులు 4 రోజులు లేదా 1 వీక్ ముందు ఏం చేస్తారంటే ఒక 5, 7 మార్క్స్ రాస్తారు, 5 to 7 మార్క్స్ రాస్తారు. కానీ 140s, 150s, 160s వీళ్ళు వచ్చే వాళ్ళు ఏం చేస్తారు, ఎంత లేదన్నా వీళ్ళు మినిమం ఒక 50 మార్క్స్ అన్నా రాసి వెళ్తారు ఎగ్జామ్కి ముందు, 50 మార్క్స్ అయినా ఖచ్చితంగా రాసి వెళ్తారు. సో నా సజెషన్ ఏంటి అంటే, ఇక్కడ నుంచి మీరు డైలీ మీ సిలబస్ అనేది కంప్లీట్ అయినా అవ్వకపోయినా, సిలబస్ కంప్లీట్ సార్ ఇంకా నా సిలబస్ అనేది కంప్లీట్ కాలేదు, ఎంత పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయింది, 40% కంప్లీట్ అయిందా, 50% సిలబస్ కంప్లీట్ అయిందా, కానివ్వండి 50% సిలబస్ కానివ్వండి, అయినా కూడా మార్క్స్ అనేవి రాయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే మీరు ఒక మార్క్ అనేది రాసిన తర్వాత దాన్ని అనలైజ్ చేశారనుకోండి సార్, ఓన్లీ మార్క్ ఒకటి రాసి వదిలేస్తే కాదు, ఏం చేయాలి, మార్క్ రాయాలి. రాసిన తర్వాత ఆ మార్క్ని, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గంట మార్క్ రాశారు, దాన్ని అనలైజ్ చేయాలంటే 1.5 hour టైం పడుతుంది. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను క్వశ్చన్ అనేది రాంగ్గా రాశాను, లెటర్స్ ఏంటది, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ లేదా లెటర్ సిరీస్ అనుకోండి, ఏ బి సి ఇలా వస్తాయి కదా లెటర్, ఇది అనేది తప్పుపోయింది. ఎందుకు తప్పుపోయింది? ఓకేనా, ఈ టాపిక్ ఎందుకు తప్పుపోయింది, నాకు ప్రాక్టీస్ లేదా? ఒకవేళ ప్రాక్టీస్ లేకపోతే ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ బుక్ కానివ్వండి, PDF కానివ్వండి, అది ఓపెన్ చేయండి, ఆ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మ్యాథ్స్లో ఓకేనా, ఇప్పుడు ఫర్ సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అనేది మిస్ అయిపోయింది. ఓకేనా, టైం అనేది కరెక్ట్గా సరిపోలేదు, ఎక్కువ టైం తీసుకున్నావు. ఎందుకు ఎక్కువ టైం తీసుకున్నావు? క్యాలిక్యులేషన్స్ వల్ల టైం ఎక్కువ పట్టిందా, లేకపోతే ఎగ్జామ్ జరిగేటప్పుడు ఏమైనా ఫంక్ అయ్యావా, భయపడ్డావా అనేది కూడా చూడాలి. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు డీటెయిల్గా అనలైజ్ చేస్తే 1 గంట మార్క్ రాస్తే 1.5 hour మినిమం 1.5 hour మీకు ఏంటంటే అనలైసిస్కి టైం అనేది పడుతుంది. ఖచ్చితంగా మీరు ఇది ఫాలో చేస్తే టైర్ 1 అనేది 100కి 100% మీరు క్లియర్ చేస్తారు. ఇది నా గ్యారంటీ. ఓకేనా, ఎవరు 40 మార్క్స్, మినిమం 40 మార్క్స్ రాయాలి అండ్ అనాలిసిస్ కూడా చేయాలి. అలా చేస్తేనే సార్, అలా చేయడానికి మాక్ టెస్ట్ నేను ఎక్కడి నుంచి నేను మాక్ టెస్ట్ రాయాలంటే అది కూడా చెప్తాను. నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను. మీరు ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ బుక్ యాప్ ఉంది, ఈ టెక్స్ట్ బుక్ యాప్ అనేది డౌన్లోడ్ చేయండి. ఓకేనా, డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక పాస్ అనేది కొనుక్కోండి, టెస్ట్ పాస్, ఒక 1 year కానివ్వండి. లేదు సార్ నేను ఏంటంటే ఇంకా ఒక 2 years 3 years అలా రాస్తాను, అలా ఉంటే లైఫ్ టైం పాస్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటుంది 3 yearsకి, అదైనా తీసుకోండి. ఓకేనా, మీకు ఒక కోడ్ కూడా ఉంటుంది టెక్స్ట్ బుక్కి, ఆ కోడ్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఆ కోడ్ కనుక యూస్ చేస్తే మీకు ఏంటంటే కొంచెం డిస్కౌంట్ అనేది కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 10%, 15% డిస్కౌంట్ వస్తుంది. అది నా కోడే, యూస్ చేస్తే మీకు కొంచెం అమౌంట్ వస్తుంది, నాకు కూడా ఏంటంటే ఒక 40 rupees 20 rupees అలా వస్తుంది. ఓకేనా, సో టెక్స్ట్ బుక్ తర్వాత మీకేంటంటే వీక్లీ మార్క్స్ వస్తాయి, వీక్లీ ఫ్రీ మార్క్స్ పెయిడ్. ఇదే టెక్స్ట్ బుక్ పెయిడ్ తీసుకోండి, అమౌంట్ కట్టి టెక్స్ట్ బుక్ అనేది పెయిడ్ తీసుకోండి. వీక్లీ ఫ్రీ మార్క్స్ అనేది వీక్లీ ఖచ్చితంగా వారం ఏంటంటే ఎంత లేదన్నా నలుగురు ఏంటంటే ఫ్రీ మార్క్స్ అప్లోడ్ చేస్తారు. ఎవరెవరు? టెక్స్ట్ బుక్లో 1 మార్క్ వస్తుంది, టెక్స్ట్ బుక్లో సాటర్డే సండే. దీని తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఆలివ్ బోర్డ్. మీరేంటంటే ఈ ఫ్రీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ ఫ్రీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రాసిన తర్వాత ఇక్కడ స్కోర్ని చూసి మీరు ఇది కాకూడదు. ఓకేనా, మీ ఏం చెప్పచ్చు, మీ ఏదైతే ఉందో మోటివేషన్ని దాన్ని ఇది చేసుకోవచ్చు, మీ మొరాల్ని డౌన్ చేయకూడదు. ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేయాలి, ఎగ్జామ్ రాయాలి, రాసిన తర్వాత అనాలిసిస్ చేయాలి, అంతే.
టెక్స్ట్ బుక్, ఆల్ బోర్డ్, ఇంకొచ్చేసరికి మనకు ఇంకా ఏమన్నా ఆర్బీ అప్లికేషన్లో ఒకటి వస్తుంది, ఆర్బీ అండ్ ద పండిట్స్. ఇక్కడ మనకేంటంటే ఫ్రీ మార్క్స్ అనేవి వీక్లీ వస్తాయి. అక్కడ నుంచి మీరు ఏంటంటే మాక్ టెస్ట్ అనేది రాసి అనాలిసిస్ అనేది చేయండి. లేదు సార్ నాకేంటంటే మాక్ టెస్ట్ రాసేంత ఓపిక లేదు, ఓకేనా, నేనేంటంటే అన్నీ కూడా ఫ్రీగా చేస్తాను అంటే అన్నీ కూడా ఫ్రీగా చేస్తాను, అండ్ దాంతోపాటు నేనేంటంటే మార్క్స్ రాసినంత ఎఫెక్టివ్గా నేను ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రీసెంట్గా జరిగింది, ఓకేనా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 దాని యొక్క ఆన్సర్కి కూడా మనకేంటంటే వచ్చేసింది. ఇక్కడ మనం కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ మనకు 36 షిఫ్ట్స్ ఏమో ఉన్నాయి, 36 షిఫ్ట్స్. ఈ 36 షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 36 షిఫ్ట్స్ అన్నీ కూడా మీరు చేసేయండి. అందులో 36 షిఫ్ట్స్ అంటే మీకు దగ్గర ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షిఫ్ట్కి 100 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 3600 క్వశ్చన్స్, అంటే రీజనింగ్ 900 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 900 క్వశ్చన్స్, మ్యాథ్స్ 900 క్వశ్చన్స్, జిఎస్ 900 క్వశ్చన్స్. ఈ 900 క్వశ్చన్స్ మీరు కనుక చేసేస్తే మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వరూ ఉండదు. కానీ ఇవి ఖచ్చితంగా మీరు చేయగలగాలి, ఓకేనా. ఈ 900 క్వశ్చన్స్ మీరు చేయగలిగితే ఆబ్వియస్లీ మీరు ఏంటంటే చేయొచ్చు. ఎయిదర్ మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని, ఓకేనా, పెయిడ్ పాస్ తీసుకొని అక్కడ మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకేమవుతుందంటే ఎగ్జామినేషన్లో మాక్ అనేది ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ని నేను రాయాలి, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి అది వస్తుంది. లేదు సార్ నేను అలా చేయలేను అని చెప్పేసి అలా అనుకుంటే ఇలాగైనా చేయండి. లేదు సార్ నేను రెండూ చేస్తానంటే బెస్ట్ కంటే చాలా చాలా బెస్ట్ ఇది రెండు, ఓకేనా. ఎందుకు, ఇక్కడ నుంచి మనకు మాక్ ప్రాక్టీస్ అవుతుంది, ఇక్కడ నుంచి మనకేంటంటే ఎగ్జామినర్ యొక్క థాట్ ప్రాసెస్ అర్థమవుతుంది. ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి రీసెంట్గా వస్తున్నాయి, ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేస్తారో మీకేంటంటే ఆ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి. ఓకే ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఈ మోడల్ యూజ్ చేయాలి, ఈ ప్రాసెస్ యూజ్ చేయాలి, ఇలాగా నేను ఏంటంటే ఫాలో అవ్వాలి అని చెప్పేసి, ఓకేనా. సో ఈ విధంగా మనం కనుక చేస్తే ఖచ్చితంగా మనం ఏంటంటే టైర్ 1 అనేది కంప్లీట్ చేయొచ్చు. ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా ఉండను, చాలా సింపుల్గా చెప్తాను, ఓకే, ఒక చిన్న మాట ఇది. ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా ఉండనివ్వండి. మనం ఏమనుకున్నాం, September 25th అనుకున్నాం, September 15th 10th వస్తుంది, అంటే ఒక 10 days ఏంటంటే మనకు వస్తుంది. ఆ 10 days మనం ఏంటంటే ఆ కష్టపడేది ఇప్పుడే మనం కష్టపడదాం, ఇప్పుడే ఇంకొంచెం హార్డ్ వర్క్ చేద్దాం. డైలీ ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే ఒక 1 hour ఎక్కువగా చదవడం అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఇదే నేను చెప్పదలుచుకున్నది, ఇదే ఒక చిన్న అప్డేట్. ఒకవేళ ఇలాగే ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు అనేది ఇస్తాను. ఈ డేట్ అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే కాదు, ఓకేనా, ఒక అజంప్షన్ అన్నమాట, ఉండే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పేసి, ఓకేనా. ఎగ్జామినేషన్ అనేది లేట్గా జరిగితే మంచిదే, ఎందుకు స్టూడెంట్స్కి ఏంటంటే టైం అనేది దొరుకుతుంది, ఓకేనా. మేము కూడా అదే అనుకుంటాం, కానీ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మీ చేతిలో నా చేతిలో లేదు కదా, అది వచ్చేసరికి బోర్డు చేతిలో ఉంది, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ great day ahead and all the best for your upcoming SSC CGL 2024 exam.